బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ బైపోల్లో రాజకీయ రణరంగం మొదలైంది. యుద్ధంలోకి మూడు పార్టీలు దిగిపోయాయి. ఇప్పటికే యుద్ధం చేస్తూ ఉన్నాయి. మాదంటే మాదే గెలుపని చెప్పి బీఆర్ఎస్ కాంగ్రెస్లు పోటాపోటీగా మాట్లాడుతున్న సమయంలో వారిద్దరూ ఫైట్ చేయగా బీజేపీయే ఫైనల్ గా డెస్టినేషన్ ని చేరుకుంటుందని చెప్పి బీజేపీ కూడా భావిస్తోంది. మూడు పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ రణరంగంలోకి పెద్ద ఎత్తున ఆ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు అగ్రస్థాయి నాయకులు కూడా చేరుకున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగి ప్రచారం చేసే అవకాశం కనబడుతుంది. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విడుదల చేశారు. అయితే రేపు జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. 30 మరియు 31 తేదీల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డిది రోడ్ షో ఒకటి ఉన్నట్టుగా షెడ్యూల్ విడుదలైంది. ఆ తర్వాత నవంబర్ 4, 5 తేదీల్లో కూడా మరోసారి రోడ్ షో నిర్వహించబోతున్నారట. ఇక గెలుపుపై అటు కాంగ్రెస్ ధీమాను వ్యక్తం చేస్తోంది, అటు సానుభూతి మాకుంది. మాగంటి గోపీనాథ్ని 3 సార్లు ప్రజలు గెలిపించారు. కేసీఆర్ని మళ్ళీ కోరుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరం మొత్తం కూడా చుట్టూరా ఉంది. మా ఎమ్మెల్యేలే గ్రామీణ ప్రాంతాల్లో కొంత మేము ఓటమి పాలైనా కూడా మేము చేసిన అభివృద్ధికి కళ్ళెయుచ కనబడుతోంది. కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు మా వైపుగానే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా మాకు బ్రహ్మరథం పడుతున్నారు. కేసీఆర్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తోంది. అటు కాంగ్రెస్ ఏమో పదేళ్ల పాటుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చినుకు పడితే చాలు సగం నియోజకవర్గం మొత్తం కూడా నీళ్ళలోనే ఉండాల్సిన పరిస్థితి. చిన్న చినుకు పడమే కాదు, నిత్యం ఎప్పుడు చూసినా రోడ్లపైన భారీగా డ్రైనేజ్ చేరుతోంది. చెత్త కుండీలన్నీ కూడా నగరం మధ్యలో జూబ్లీహిల్స్ ఇళ్లలో మధ్యలోనే ఉండిపోయాయి. సో ఇవన్నీ కూడా తొలగించాలంటే కేవలం మాతోనే సాధ్యమవుతుంది. గత 10 ఏళ్ల పాటుగా బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేకపోయింది. ఒక యువకుడికి, చదువుకున్న వ్యక్తికి అవకాశం ఇచ్చాము, బీసీ బిడ్డకి అవకాశం ఇచ్చామనేటువంటి పేరిట కాంగ్రెస్ ప్రచారం చేస్తూ ఉంటే ఇక డెఫినెట్గా బీజేపీ అంటేనే అటు హిందువులకు సంబంధించి అధికంగా ఓట్లని మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుంది. అదే రకంగా బీజేపీ మళ్ళీ ప్రయత్నం చేస్తోంది. ఈ మూడు పార్టీలు జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని కొంత హీటెక్కించాయి. ప్రస్తుతం రాజకీయం మొత్తం కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం చుట్టే కొనసాగుతోంది. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గం పైన తిష్ట వేసుకొని ఇక్కడే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎస్, మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రచారంలో, బైపోల్ ప్రచారంలో కూడా పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. షెడ్యూల్ కూడా విడుదలైంది. 30, 31 తేదీలో రోడ్ షో, ఆ తర్వాత 4, 5 తేదీలో కూడా రోడ్ షో ఉండబోతోంది. రేపు భారీ బహిరంగ సభకి ఏర్పాటు చేశారు. సో రేపు భారీ బహిరంగ సభ ఎక్కడ ఉండబోతోంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ రకంగా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని చేజిక్కించుకోబోతున్నారు? ఆయన ప్రచార తీరుతను ఎలా ఉండబోతున్నాయి? ఎగ్జాక్ట్లీ నియోజకవర్గ పరిధిలోనే భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 4 రోడ్ షోలకు ప్లాన్ చేస్తా ఉన్నారు. రోడ్ షో చాలా ఈజీగా ఉంటుంది. అన్ని డివిజన్లను కలుపుతూ పోయేలా మొత్తం 28వ తారీఖు రోజునేమో బహిరంగ సభ అంటే రేపు, తర్వాత 30, 31వ తారీఖు రోజులో రోడ్ షో, తర్వాత 4, 5 ఎగ్జాక్ట్లీ ఎలక్షన్స్ దగ్గరగా ఉన్నటువంటి సందర్భంలో, ఎందుకంటే నవంబర్ 11న ఎలక్షన్స్ ఉన్నాయి. దానికి కొన్ని రోజుల ముందు 4, 5వ తారీఖు రోజు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రంగంలోకి దిగనున్నారు కాంగ్రెస్ పార్టీ విజయం కోసం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ధీమాతో ఉంది, ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో మనదే విజయం అనేటువంటి దాంతో. దానికి రీజన్ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మొత్తం జూబ్లీహిల్స్ కి సంబంధించినటువంటి నియోజకవర్గంలో దాదాపు 70% మందికి ఏదో ఒక రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు అందుతున్నాయి అనేటువంటి ఒక భరోసాతో కాంగ్రెస్ పార్టీ ఉంది. అది కంపల్సరీ విజయానికి కృషి చేస్తుంది అనేటువంటి దాంట్లో భాగంగా ఉంది. ప్రచారం చేస్తా ఉన్నారు. అభ్యర్థి నవీన్ కూడా బలం అనేటువంటి ఒక దాంతో ఉంది. దానికి తోడు డైరెక్ట్ గా రంగంలోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో దిగనున్నారు. ఆల్రెడీ క్యాంపెయినర్ లిస్ట్ లో రేవంత్ రెడ్డి టాప్ లిస్ట్ లో ఉన్నారు, స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ లో. ఆయన ప్రచారం కాంగ్రెస్ పార్టీ విజయానికి మరింత లబ్ధి చేకూరుతుంది అనేటువంటి దాంట్లో ఉంది. దాంతో పాటు ఫ్యూచర్ లో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ లో గెలిస్తే ఇలాంటి అభివృద్ధి పథకాలపైన దృష్టి పెట్టే అవకాశం ఉందనేటువంటిది కూడా చెప్పే పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు లాంచ్ చేయకపోయినా మేము గెలిస్తే ఈ ఫలానా దగ్గర ఉన్నటువంటి సమస్యను సాల్వ్ చేస్తాము, లేదంటే ఇంకొక ఏదైనా అభివృద్ధి పథకాలకు దృష్టి పెడతాము అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేసే అవకాశం ఉంది డైరెక్ట్ గా ముఖ్యమంత్రి. కాబట్టి అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంతే భరోసాను మిగతా పార్టీలు వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి షెడ్యూల్ ఖరారు కావడంతో మరి ప్రతిపక్షాలు, ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ ఎట్లాంటి స్ట్రాటజీతో ముందుకు పోయే అవకాశం ఉంది, వాళ్ళు ఎట్లాంటి క్యాంపెయినింగ్ చేయనున్నారు, రేవంత్ రెడ్డికి ధీటుగా ఆయనకు పోటీగా ఎవరిని రంగంలోకి దించే అవకాశం ఉందనే చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే అటు బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ పేరు వినిపిస్తా ఉంది.
ఇటు బీజేపీ నుంచి కేంద్ర మంత్రుల పేర్లు వినిపిస్తా ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఖరారైంది. 28, 30, 31, 4, 5 తారీఖులో షెడ్యూల్ ఖరారు కావడంతో కాస్త కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కి మరింత బలమని చెప్పొచ్చు ప్రచారంలో. ప్రచారం ముగించుకొని ఇప్పుడు రెండోసారి ప్రచారంలో దూసుకుపోతోంది బీఆర్ఎస్ కూడా. అసలు నవీన్ యాదవ్ పేరు ప్రకటించక మునిపే అప్పటికే సునీత పేరు ప్రకటించేసింది బీఆర్ఎస్ పార్టీ. సో ఒక ప్రచారం కూడా మొదలు పెట్టేశారు. కొన్ని డివిజన్ల వారీగా అటు కేటీఆర్ కూడా ఆ డివిజన్ నాయకులతో భేటీ అయ్యారు. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఒక అసంతృప్తి, కేసీఆర్ ఎక్కడ ప్రచారంలోకి రావడం లేదు. అటు కంటోన్మెంట్ ఎన్నికల్లోకి ప్రచారం రాలేదని ఇప్పుడు కూడా ఎన్నికల్లోకి ప్రచారంలోకి వస్తాడా అంటే క్వశ్చన్ మార్కే. ఆయన ఫామ్ హౌస్కే ఇక్కడ నాయకులను పిలిపించుకొని మాట్లాడుకున్నారు. కానీ ఇక్కడ డైరెక్ట్గా ప్రచారానికి వస్తాను ఎక్కడ కూడా ధీమా వ్యక్తం చేసినట్టుగా ఆయా ఇన్ఛార్జుల్లో కానీ ఆయా డివిజన్ స్థాయి నాయకుల్లో కానీ ఎక్కడ కనిపించడం లేదు. సో రేవంత్ రెడ్డి వస్తున్నారు ప్రచారంలోకి, కేసీఆర్ రావడం లేదు. ఏమైనా బీఆర్ఎస్ పార్టీకి ఇది ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా ఆల్రెడీ రోడ్ షో చేస్తారు కేసీఆర్ అనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. కానీ వస్తారా రాననేటువంటిది పార్టీ నుంచి అఫీషియల్ షెడ్యూల్ ఖరారు కాలేదు. ఒకవైపు మాజీ మంత్రులు, మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రెగ్యులర్ గా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి 2 విడతల్లో ప్రచారం పాల్గొంటున్నారు బీఆర్ఎస్ నుంచి. అది పక్కన పెడితే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూలే ఖరారైనటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి దీనిపైన కూడా ప్రతిపక్షాలు దృష్టి పెట్టే అవకాశం ఉంది. దానికి ధీటుగా ప్రచారం చేయడానికి మొత్తం 6 డివిజన్లు ఉన్నాయి మనకు తెలిసిందే. జూబ్లీస్ లో యూసుఫ్గూడ, వెంగళరావు నగర్, ఎర్రగడ్డ, రహమత్ నగర్, బోరబండ, షేక్పేట్ ఇవన్నీ కవర్ అయ్యేలా రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఉంది. సభ తర్వాత 4 రోడ్ షోలు. 4 రోడ్ షోలలో మొత్తం అన్ని డివిజన్లను కవర్ చేస్తూ ప్రజలకు ఉన్నటువంటి ప్రజలను పలకరిస్తూ ముందుకు వెళ్లేలా రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఖరారైంది. ఇంకా ముఖ్యమంత్రి షెడ్యూల్ ఖరారైంది కాబట్టి పొలిటికల్ హీట్ మరింత పెరిగే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి రంగంలోకి దిగితే ఆయన కాస్త ఘాటైన విమర్శలతో పాటు అక్కడ ఉన్న వారికి ప్రజలకు ఏం చేయనున్నారనేటువంటిది ఒక భరోసా ఇచ్చే అవకాశం ఉంది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే అనేటువంటిది. ఎగ్జాంపుల్ కంటోన్మెంట్ ని కంపేర్ చేసే అవకాశం ఉంది. కంటోన్మెంట్ లో 1000 కోట్ల అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రాజెక్టులను అనౌన్స్మెంట్ చేశారు ముఖ్యమంత్రి కంటోన్మెంట్ లో. కంటోన్మెంట్ మీద కలుపుతూ పోతే జూబ్లీస్ ని కూడా అదే విధంగా ఏదైనా స్టేట్మెంట్ చేసే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఇది వాళ్ళకి ఒక మంచి ఊపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ కి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగుతాయి అనేటువంటిది చర్చ కాంగ్రెస్ పార్టీలో ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేయబోతున్నారు. రేపు భారీ బహిరంగ సభ ఉండే అవకాశం ఉంది. 30, 31 తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోతో పాటుగా అటు నవంబర్ 4, 5 తేదీల్లో కూడా మరోసారి రోడ్ షో నిర్వహించబోతున్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో మాత్రం కేసీఆర్ బయటకు రావడం లేదు. కేసీఆర్ వచ్చి ప్రచారం చేస్తే తమకు అడ్వాంటేజ్గా ఉంటుంది. ఆయన మాట్లాడితే ఏం మాట్లాడతారో కూడా చూడాలని చాలా మంది కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో పాటుగా తెలంగాణ వ్యాప్తం కూడా ఆయనకు సంబంధించిన అభిమానుల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కొంత కుతూహలం అయితే ఉంది. కానీ కేసీఆర్ మొన్న జరిగిన మీటింగ్లో స్వయంగా చాలామంది నాయకుల్ని, కేటీఆర్, హరీష్ రావు, తర్వాత ముఖ్య నాయకుల్ని, మాజీ మంత్రుల్ని, ఎమ్మెల్యే అందరినీ కూడా డైరెక్ట్గా ఫామ్ హౌస్కి పిలిపించుకొని అక్కడే మాగంటి సునీత అభ్యర్థిత్వాన్ని పూర్తిగా కూడా బలపరుస్తూ ఆయన అక్కడే మాట్లాడుకొచ్చారు. కానీ ఇక్కడికి మాత్రం డైరెక్ట్గా ఎన్నికల్లోకి ప్రచారానికి వస్తాడని కానీ రావడానికి కానీ ఇక్కడ అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. సో ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఖరారవడంతో కాంగ్రెస్ పార్టీ నేతల్లో మరింతగా ధీమా ఎక్కువైపోయింది. గెలుపు పైన మరింతగా నమ్మకం పెరిగింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నవీన్ యాదవ్ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్ట్గా బరిలోకి దిగుతున్నారంటే ఇటు కొంత హామీల వరాల జల్లు కులిసే అవకాశం కనబడుతోంది. అటు పెద్ద ఎత్తున అటు బీఆర్ఎస్ పార్టీని, బీజేపీని కౌంటర్ కూడా చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ చుట్టుముట్టు ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ కనబడుతోంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రాతినిధ్యం లేదు. మొన్న మధ్య ఉప ఎన్నికల్లోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ పైచేయి సాధించింది. సో జూబ్లీహిల్స్లో కూడా పైచేయి సాధిస్తే 2 నియోజకవర్గాల్లోకెల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే ఆల్రెడీ కంటోన్మెంట్లో గెలిచారు. జూబ్లీహిల్స్లో కూడా గెలుపుకు ఖాయమైతే కనుక హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇవి 2 చాలా కొంత దోహదపడే అవకాశం ఉంది. తమకు ప్లస్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే ఎంఐఎం ఫుల్ సపోర్ట్ ఇస్తోంది. ఎంఐఎం తరఫున కూడా అసదుద్దీన్ ఓవైసీ కూడా కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేసే అవకాశం కూడా కనబడుతోంది. సో చూద్దాం మరి ఈ ఎన్నికల్లో రణరంగంగా రాజకీయాన్ని హీట్ ఎక్కించినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపేవరదని మీరు అనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలుగా రహమత్ నగర్, ఆ తర్వాత ఎర్రగడ్డ, తర్వాత వెంగళరావు నగర్, యూసఫ్గూడ ఈ ప్రాంతాలకు సంబంధించి 6 డివిజన్లు, షేక్పేట్ ఇవన్నీ డివిజన్ల ప్రజలుగా మీ సమస్యలు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. డెఫినెట్గా ఆర్టీవీ ద్వారా మీ కామెంట్స్ నేను చదువుతాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఆ సమస్యను తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం.
ఏమైంది అంకుల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు హై బీపీ బహి తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇల్లు అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో, ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్.